ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు. మంచిది, ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనకెందుకు అసలు లేమి కలుగుతుంది? దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితంలో, వారి కుటుంబంలో ఏండ్ల తరబడి, సంవత్సరాల తరబడి ఎందుకు దారిద్ర్యాన్ని, శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం? దానికి గల కారణాలు ఏంటి? నీకున్న లేమి పోయి నీకు సమృద్ధి కలగాలన్నా, నీకున్న దారిద్ర్యం పోయి నువ్వు ఐశ్వర్యవంతుడిగా యేసయ్యలో వర్ధిల్లాలన్నా ఏం చేయాలి? మనం ఏం చేస్తే మనకున్న లేమి పోతుంది? ఏం చేస్తే మనం ఆశీర్వదించబడతాం? నువ్వు ఆశీర్వదించబడకపోవడం గల కారణాలు ఏంటి? ఆశీర్వదకరంగా మారకపోవడం గల కారణాలు ఏంటి? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సామెతల గ్రంథములో ఒక మాట ఉంది, 6వ అధ్యాయము 9వ వచనం, 10, 11 వచనాలు మనం చదువుకుందాము. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఇందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దకు వచ్చును. సోమరితనం. సోమరి అంటే ఎక్కువ సేపు పండుకోవడం. కొంతమంది ఉదయము 7, 8, 9 అవుతున్నా కూడా నిద్ర నుంచి లేవరు. ఒకవేళ లేపినా లేస్తానులే, ఇంకాసేపు వండుకుంటాను, ఇంకో 10 నిమిషాలు వండుకుంటాను, ఇంకొక అరగంట సేపు వండుకుంటాను, ఇంకా టైం ఉందిలే అని ఇలా వారు సమయాన్ని గడుపుతూ పోతారు. కానీ త్వరగా లేచి వారు తమ పనులు చేసుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఇక సామెతలో రాయబడిన మాట ఏంటంటే, సోమరి, ఎందాక నువ్వు పండుకుంటావు? ఇంకెంతసేపు పండుకుంటావు? నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావు? వాడు ఎప్పుడు నిద్ర లేస్తాడో వాడికి తెలీదు. కొంతమైతే 10, 11 అయినా కూడా ఇంకా నిద్రలోనే ఉంటారు, లేవరు. వీళ్ళందరూ నిద్రబోతులు, సోమరిబోతులు. ఇలా నిద్రబోతుతనం నీ జీవితంలో ఉండటం వలన, ఇలా నువ్వు మత్తుడవై పండుకొని ఉండడం వలన, ఇంకొంచెము కొనికెదను, ఇంకొంచెము చేతులు ముడుచుకొని పరుండేదనని, ఇలా నువ్వు పండుకుని ఉంటే, ఇలా నువ్వు నిద్రిస్తూ ఉంటే, నువ్వు మెలకువగా లేకపోతే లేమి నీ ఎద్దుకు పరిగెత్తుకొని వస్తుంది. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దుకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును. ఆయుధదారుడు అంటే ఆయుధం ధరించుకున్న వాడు వచ్చి ఎలాగైతే నాశనం లేపుతాడో, అలాగే లేమి నీ ఎద్దుకు వచ్చి నీ జీవితాన్ని నాశనం లేపుతుంది, నాశనం అవుతుంది. నువ్వు నాశనం అవ్వడం గల కారణం ఏంటంటే, నీకున్న లేజినెస్, నీకున్న సోమరితనం, నువ్వు త్వరగా నిద్ర లేవకపోవడం. ఎప్పుడు లేయాలి నిద్ర? వేకువనే లేయాలి. అందుకే దావీదు అంటాడు, నేను వేకువనే లేచేదను. ఇలా ఎవరైతే వేకువన లేచి దేవుని సన్నిధానంలో గడుపుతారో, ఎవరైతే వేకువన లేచి ప్రభు సన్నిధానంలో కనబడతారో, వారికి దారిద్ర్యం ఎప్పటికీ ఉండదు. చాలామంది యవన బిడ్డలు, చాలామంది పెద్దవారు ఎవరు చూసుకున్నా నిద్రాసక్తి కలిగి, సుఖాసక్తి కలిగి నిద్ర మత్తులుగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ నిద్ర మత్తును మనం విడిచిపెట్టి, ఆ నిద్ర మనం జయించి వేకులు చేసి ఆ అనుభవం మనకు వస్తుందో, అప్పుడు మనకున్న లేమి మన యొద్ద నుంచి పారిపోతుంది. అందుకే
ఇన్ని దినాలు నువ్వు నిద్రమత్తుగా ఉండి, నిద్రలో ఉండి, వేకువని లేవకుండా, దేవుని సన్నిధానంలో గడపకుండా, ప్రభు సన్నిధానంలో కనపడకుండా, సమయానంతా నిద్రపోయి, సమయమంతా నిద్రలో గడిపేసి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో. ఈ రోజు నుంచి ఈ మాటలు విన్న నీవు వేకువనే లేచుదువుగాక. ఇంకొక మాట మనం చదువుకుందాం. సామెతలు 20వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. దేనికి భయపడాలంట? లేమికి భయపడి. లేమి వస్తుంది. లేమి రావడం వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి. సరి అయిన ఆహారం ఉండదు, సరి అయిన వస్త్రములు ఉండవు, సరి అయిన జీవన విధానం ఉండదు, సరి అయిన తిండి ఉండదు, సరి అయిన పోషణ ఉండదు కదా. చాలా కుటుంబములు ఇది ఒక దరిద్రం. ఎంత కష్టపడి పని చేస్తున్నా, అసలు కష్టపడి పనిచేస్తున్నా లేమి కదా. ఈ లేమి కుటుంబాలని శాపంలోనికి నెట్టివేస్తుంది. కాబట్టి ఆ లేమికి నువ్వు భయపడి నిద్ర నుంచి త్వరగా మేలుకొని ఏం చేయాలి? నీ దేవుని ఆరాధించాలి, నీ దేవుని స్తుతించాలి, నీ ప్రభుని స్తుతించాలి. అదేవిధంగా ఇంకో మాట చదువుకుందాం. 21వ అధ్యాయము సామెతలు 17వ వచనంలో ఒక మాట ఉంది. సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును. ఎలా వస్తుంది లేమి? దారిద్ర్యం ఎలా వస్తుంది అంటే సుఖభోగముల యందు. కొంతమందికి సుఖంగా ఏ కష్టం చేయరు, ఏ పని చేయరు, కానీ అన్నీ కావాలి, చూసినవన్నీ కావాలి, చూసినవన్నీ సంపాదించుకోవాలి. దాని కాస్ట్ ఎంత, మనకు వచ్చే జీతం ఎంత, మన కష్టపడుతున్నది ఎంత, మనకు వస్తున్న రాబడి ఎంత కదా. ఇవన్నీ ఏం చూసుకోరు. కొంతమందికి సుఖం కావాలి, కష్టపడడానికి ఇష్టపడరు, సుఖంగా బ్రతకడానికి ఇష్టపడతారు, సుఖంగా జీవించడానికి ఇష్టపడతారు. ఇలా భోగముల యందు, భోగములు అంటే ఇష్టానుసారమైన జీవితం కదా, మన శక్తికి మించిన ఆలోచనలు, ఇవన్నీ ఈ సుఖభోగముల యందు ఎవరైతే కోరిక ఉంటుందో, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా జీవించాలి, ఇలా జీవించాలి, వారికంటే నేనే బాగుండాలి అని వారు కష్టమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి, విలాసవంతమైన బ్రతకడానికి కొంచెం తగ్గించుకొని, ఖర్చులు తగ్గించుకొని, అవసరాలు తగ్గించుకొని కదా, ఏది అవసరమో దానికి ఖర్చులు పెట్టి మిగిలిన అనవసరమైన ఖర్చులన్నీ కదా ఆపివేసుకుంటే నీకున్న లేమి అనేది తగ్గిపోతుంది. కాకపోతే మనకు వచ్చే 10,000, 20,000 జీతం పెట్టుకొని లక్షలకు ప్లాన్ వేయకూడదు. మనకు వచ్చే 10,000లో 5,000కే ప్లాన్ వేసుకోవాలి. 20,000లో 10,000కే ప్లాన్ వేసుకొని మనం అలా బ్రతుకుతే మనకున్న లేమి పోయి మన సమృద్ధిలోనికి వస్తాం. చాలామందికి ఓకే, తర్వాత నేను దేవుడు దీవించిన తర్వాత, ప్రభుని దీవించిన కొలది నీ ఖర్చులు అనేది పెంచుకో. అంతేగాని మనకొచ్చే దానిని బట్టి, మనకొచ్చే దానికంటే నీ ఖర్చులు ఎక్కువైన అనుకో, ఆ నెలంతా నువ్వు లేమిలోనే బ్రతకాల్సి వస్తుంది కదా. అందుకే లేమి ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుంది? సుఖభోగముల యందు వాంఛ. సుఖభోగం విడిచిపెట్టి కాస్త నోరుని కట్టుకొని, కాస్త అవసరాలు తగ్గించుకొని మనం బ్రతికితే మనం సమృద్ధిలోనికి లేదంటే సుఖంగా నెమ్మదిగా మనం బ్రతకడానికి ఆస్కారము ఉంటుంది. 23వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఒక మాట అదేవిధంగా ఇంకో మాట మనం చదువుకుందాం. 14వ అధ్యాయము సామెతలు 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినా లాభమే కలుగును,
ఒట్టి మాటలు లేమిడికి కారణము. కష్టము, ఏ కష్టమైనా సరే, నువ్వు బాత్రూములు కడిగినా పర్వాలేదు, రోడ్లు ఊడ్చినా పర్వాలేదు, సిమెంట్ బస్తాలు మోసినా పర్వాలేదు కదా, హోటల్లో పని చేసినా పర్వాలేదు. పని చేస్తున్నంత వరకు పని చేయడానికి మనం ఏం సిగ్గుపడకూడదు. కానీ కొంతమంది పని చేయరు, మాటలు చెప్తారు. ఇదిగో నేను అది చేస్తాను, ఇదిగో నేను ఆ ఉద్యోగం చేస్తాను, ఇదిగో నేను అక్కడికి వెళ్తాను, ఇదిగో నేను ఇక్కడికి వెళ్తాను, నేను ఈ బిజినెస్ చేస్తాను, ఈ వ్యాపారం చేస్తాను, ఈ కాంట్రాక్ట్ పని పట్టుకుంటాను అని ఇలా మాటలు చెబుతూ ఉంటారు. కానీ వారు ఏది చేయలేరు. ఇదిగో ఫలానా షాప్ పెడతాను, ఫలానా మెకానిక్ షాప్లో ఉంటాను, ఫలానా హోల్సేల్ షాప్లో, ఇలా జీవిత కాలం అంతా మాటలు కబుర్లు చెబుతూ ఉంటారు. కానీ వారికి ఏ పని చేయడానికి వారు ఇష్టపడరు. ఇలా ఏ పని చేయకుండా బ్రతికితే మన జీవితంలోనికి లేమే కలుగుతుంది. మీకున్న చిన్న పని, అటెండర్ ఉద్యోగమైనా సరే, వాచ్మెన్ ఉద్యోగమైనా సరే, ఏదో ఒకడన్నా సీప్రిగా వర్కర్ ఊడ్చే పని అయినా సరే, ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఆ పని మన ఆశీర్వాదాల్లోనికి తీసుకెళ్తారు కదా. మనకున్న లేమి అనేది తొలగిపోతారు. ఏ పని చేయకుండా, ఏ పనికి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చొని ఒట్టి మాటలు మాట్లాడడం వలన మనకి ఏం కలుగుతుందంటే లేమే కలుగుతుంది. మనకున్న లేమి పోవాలన్నా, మనకున్న కొరతలు పోవాలన్నా, మనం ఏదో ఒక పని, నీకు చేతనైన పని, నీకు తెలిసిన పని ఏదైనా ఉంటే ఆ పనిలో మనం ముందుకు సాగుతూ ఉంటే దేవుడు ఒకానొక దినాన మనం కనికరించి మన చేతి పని దేవుడు దీవిస్తాడు. ఏ పని చేయకుండా ఉంటే నీకు లేమే కలుగుతుంది. అందరూ అభివృద్ధిలోనికి వస్తారు, అందరూ దీవులోనికి వస్తారు, అందరూ మేలు పొందుకుంటుంటారు. కానీ నువ్వు మాటలు చెప్పుకుంటూ అలాగే ఉంటావు. మాటలు చెప్పడం మానేసి ఏదో ఒక పని, చిన్న పని అయినా సరే, ఏదో ఒక వ్యాపారం, చిన్న వ్యాపారమైనా సరే, ఏదైనా ఒక చిన్నది ప్రారంభించు. ప్రభు దాన్ని రాను ఏం చేస్తాడంటే అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకొని మాటలు ముగించుకుందాము. 11వ అధ్యాయం సామెతలు 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. వెదజల్లి దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది ఇవ్వరు, ప్రభుకి ఇచ్చే విషయంలో కదా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ దేవునికి ఇవ్వాలి. నీ కష్టాజీతంలో దేవునికి నువ్వు దశమ భాగము ఇవ్వాలి కదా. నీకు 1000 రూపాయలు నెలకు ఒక 10,000 సంపాదిస్తున్నాను అనుకో, అందులో 1000 రూపాయలు మనం యేసయ్యకు తీసి దశమ భాగం మనము ఇవ్వాలి. ఇలా చాలామంది ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి వెదజల్లడము. దీన్ని 10,000 వచ్చినందుకు 2,000 3,000 ఇచ్చి ఇలా వెదజల్లి దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది అసలు ఏమి ఇవ్వకుండా బ్రతుకుతూ ఉన్నవారు కూడా ఉన్నారు. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు వెదజల్లాలి. అందుకే మలాకి గ్రంథములో దేవుడు ఒక మాట అన్నాడు కదా. చదవండి, 3వ అధ్యాయము మలాకి గ్రంథము. మానవుడు దేవుని యొద్ద దొంగలించిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇవ్వక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. వీరు శాపాగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిలి విప్పి పటజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగలిస్తున్నాడు. దేవునికి ఇవ్వవలసిన 10వ భాగమును మానవుడు దొంగలించి లేమిలోనికి వెళుతున్నాడు, దొంగ అవుతున్నాడు కదా. ఏ దొంగ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు.
కాబట్టి దేవుడు మనకిచ్చినది కొద్దిలోనే, ఆ కొద్దిలోనే మనం దేవునికి ఇచ్చుదుముగాక. నువ్వు దేవునికి ఇచ్చి దేవుని అడుగు, నువ్వు ప్రభువుకిచ్చి ప్రభువుని అడుగు. ప్రభు అప్పుడు మనకి ఏం చేస్తాడంట? ఆయన ఆకాశవాక్యం దిగుతాడంట కదా. మనం ఇవ్వక ప్రభు సన్నిధానంలో మనం లేమిలోనికి వస్తున్నాం. యేసు నామంలో నీకు ఉన్న లేమి, నాకు ఉన్న లేమి, మనకున్న లేమి తొలగిపోవాలంటే మనం దేవునికి ఇచ్చేవారిగా ఉందుముగాక, ప్రభుకి ఇచ్చేవారిగా ఉందుముగాక. ఎప్పుడైతే మనం ఆయనకి ఇస్తామో, ఆయనకి ఇచ్చినప్పుడు మనం ఆయనను అడుగుతామో, ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించును కదా. నీ జీవితంలో సమృద్ధి కలగాలంటే, నీ బ్రతుకులో సమృద్ధి కలగాలంటే నువ్వు దేవునికి వెదజల్లాలి. అంటే 10వ భాగం అంటే ఇవ్వవలసినది ఇస్తే ఆయన నీకు సమృద్ధిని, ఆయన నీకు ఆకాశ వాక్యాలను, ఆయన తన గుప్పిలను విప్పి నేను సమృద్ధితో దేవుడు నింపుతాడు. హల్లెలూయా. మంచిది. ఇంకొక మాట, చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాము. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 47, 48 వచనాలు చదువుకుందాం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నువ్వు సంతోషముతోనూ హృదయానందంతోనూ నీ దేవుడిని యెహోవాకు నువ్వు దాసుడు కాలేదు కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపంతోనూ యెహోవా నీ మీదికి రప్పించెను. నీ శత్రువులకు దాసుడవగుదువు, వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. అనగా దేవుని మాటకు నువ్వు లోబడలేదు. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడరో, దేవుని మాటకు ఎవరైతే లోబడరో, నువ్వు ఎవరికి దాసుడు కావాలి, నువ్వు ఎవరికి లోబడాలి అంటే దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని మాటకు వినకపోతే నీకు లేమి కదా. ఆకలి దప్పులతో నీకు సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ నువ్వు దేవునికి లోబడలేదు కాబట్టి, నువ్వు దేవునికి విధేయత చూపించలేదు కాబట్టి ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపాలతోనూ నువ్వు బ్రతుకుతున్నావు. చాలామంది ఇది ఒక దరిద్రం, ఇది ఒక శాపం. అన్నీ ఉన్నవాళ్ళు దేవుని మాట వినరు. నాకేం సమృద్ధి ఉంది లేదు, నాకు నెలకు 50,000 వస్తున్నాయి, ఇంకా నాకు అవసరం, నాకు చర్చ ఏం అవసరం, మందిరం ఏం అవసరం, నేను ఎందుకు వాక్యం వినాలి, నేను ఎందుకు దేవుని మాట వినాలి. కొంతమంది ఇలా అని వారి జీవితంలో కూడా, వారి బ్రతుకులో కూడా ఏం లేదంట, ఆహారం లేదంట, వస్త్రహీనత ఉందంట, ఇలా అనేకమైన లోపాలు ఉన్నాయంట. ఎందుకు ఈ లోపాలు అంటే దేవుని మాట వినకపో. కాబట్టి దేవుని మాట విను, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వు, సోమరితనం పోగొట్టుకో కదా. ప్రభు సన్నిధానంలో ముందుకు సాగితే ఏదో పని కష్టపడి పని చేయి, నమ్మకంగా ఉండు. అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని అన్నిటిలో నువ్వు పని ఈ మాటలన్నీ నీ జీవితంలో ఉంచుకొని, నీ హృదయంలో ఉంచుకొని ముందు నీకున్న లేమిని దేవుడు తొలగించి సమృద్ధిలోనికి నడిపించును గాక. ఆయన నడిపించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన మనకు ఆకాశవాక్యాలు విప్పే దేవుడు. కాబట్టి ఈ మాటలు విని, ఈ మాటలు గైకొని వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు.